నమస్కారం. ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలకు స్వాగతం, సుస్వాగతం. ఈ వారం అంతా మనం తూర్పుగోదావరి జిల్లా మండపేట వంటకాలని చూస్తున్నాం కదా. మరి ఈ రోజు కూడా మరో 2 రుచికరమైన వంటకాలు మనకి నేర్పించడానికి సిద్ధంగా ఉన్నారు గీతాంజలి గారు. మరి ఏ వంటకాలు పరిచయం చేస్తున్నారో ఆవిడని అడిగి తెలుసుకుందామా. హాయ్ గీతాంజలి, ఎలా ఉన్నారు? బాగున్నాను. రోజు నేను చాలా చాలా బాగున్నాను. చక్కటి మన ఊరు వంటకాలను పరిచయం చేస్తున్నారు కదా. ఉప్పు కారాలు చక్కగా దట్టించి ఇస్తున్నారు. నోటికి ఎంతో రుచిగా తృప్తిగా అనిపిస్తుంది. అంతేనా? అంతేగా. మరి ఈ రోజు ముందుగా ఏ వంటని పరిచయం చేస్తున్నారు? ఈ రోజు మామిడికాయ చేపల పులుసు. అబ్బా, అంటుంటేనే నోరూరుతుంది. అంతేనా? అయితే ఈ చేపల పులుసులో మామిడికాయలే వేస్తారా పులుపుతనం కోసం, లేదంటే చింతపండు కూడా వేస్తారు? ఓకే ఓకే. అబ్బా, ఇంకేమన్నా స్పెషల్. సూపర్. మామిడికాయ తోటి అయితే చింతపండు మనము చేపల పులుసు ఇలాంటివి కూడా మనం చేసుకోవచ్చు అన్నమాట. చాలా బాగుంటుంది. మీ ఊర్లో సమ్మర్ అనగానే మామిడికాయ అవుతుంది. ఏ కూరలో అన్నా కూడా మామిడికాయ వేసేసుకోవచ్చు. అవును. పులిహోర దగ్గర నుంచి ఆఖరికి చేపల పులుసు వరకు అంతే, అన్నిట్లోనే మామిడికాయలే. అవునవును. వావ్, నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది. సంవత్సరం అంతా ఎదురు చూస్తూ ఉంటాం మామిడికాయలు ఎప్పుడు వస్తాయా అని. మామిడికాయ, మామిడి పళ్ళు కూడా. సో ఇప్పుడు మనం మామిడికాయ చేపల పులుసు రెడీ చేసుకుంటున్నాము. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. మామిడికాయ చేపల పులుసు తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. వావ్, శుభ్రంగా చేపల్ని క్లీన్ చేసేసుకుని మామిడికాయ ముక్కల్ని మనకు నచ్చిన సైజులో కట్ చేసేసుకుందాము. ఇక స్టార్ట్ చేసేద్దామా? స్టవ్ ఆన్ చేసేస్తానైతే. ఫస్ట్ మిక్సింగ్ బౌల్. ఫస్ట్ మిక్సింగ్ బౌలా? ఓ, నేనే తొందరపడ్డాను. మార్చేరా? ఓకే, అయితే ఇదిగోండి మిక్సింగ్ బౌల్ తీసుకోండి. చేప ముక్కలు వేసేసుకున్నాం. ఇందులోకి ఫస్ట్ కొంచెం పసుపు, సాల్ట్. ఓకే, అయితే పసుపు ఉప్పు శుభ్రంగా అట్లా పట్టించేసి పక్కన పెట్టేయాలన్నమాట. ఇలా స్టవ్ ఆన్ చేసుకోవచ్చా? స్టవ్ ఆన్ చేసేసి. సరే, అయితే అయిపోయిందా? అయిపోయింది. ఓకే, ఆయిల్ యాడ్ చేసుకుంటాం. చేపలు అంటే ఆయిల్ ఎక్కువ వేయాల్సిందే. నాన్ వెజ్ అంటే బాగా వేయాల్సిందే. జీలకర్ర, మీకు మీ పాపతోటే సరిపోద్ది అనుకుంటా. అంతే, ఇంట్లో వంట అంతా పూర్తి అయిపోయిన తర్వాత ఇంక మీ పాపతో గేమ్స్ ఆడుకోవడం, ఎంటర్టైన్ చేయడం ఆమెని. ఓకే, సో మీరు మీ పాపకి ఎలా ఎంటర్టైన్మెంట్ ఇస్తారు? అంటే ఫోన్ ఇచ్చేసి టీవీ చూపించడమా? ఏం చేస్తారు? ఏం చేస్తారు మీరు? ఆమెతో పాటు నేను కూడా ఆడుకుంటూ ఉంటాను. అవునా? రైమ్స్ పెడతా, డాన్స్ చేపిస్తాను. పాటలు పెడితే మంచిగా డాన్స్ చేస్తూ ఉంటుంది. కరివేపాకు యాడ్ చేస్తాను. ఆనియన్స్, పచ్చిమిర్చి. సో ఇక మండపేట దాటి ఎప్పుడు వచ్చారు మీరు హైదరాబాద్కి? 4 years అయింది. అంతే. ఎలా అనిపించింది? అప్పుడు దాకా ఊర్లో ఉండి ఒకేసారి సిటీలోకి రావాలంటే చాలా ఆలోచనలు ఉంటాయి, అనుమానాలు ఉంటాయి. మీకు ఎలా అనిపించింది అసలు? ఫస్ట్ వస్తే కొంచెం థ్రిల్ ఫీల్ అయ్యా. తర్వాత మన ఊరే బెస్ట్ అనిపించింది. అది డౌటే లేదు అందులోనే. అవును. టమాటాస్ యాడ్ చేసుకుందాం. ఉల్లిపాయలు చక్కగా వేగిపోయినాయి. ఇప్పుడు టమాటా పులుపు. ఈ మధ్య టమాటాలు పెద్ద పులుపు ఉండట్లేదు, కానీ కొన్ని ఉంటాయేమో. ఏంటంటే గుండ్రంగా ఉండే ఫ్లేవర్ రావాలిగా, టమాటా ఫ్లేవర్ కోసమైనా వేసుకోవాలి. టమాటా కాస్త చిక్కదనం గురించి, కాస్త గ్రేవీ అవ్వడం గురించే వాడతాం. ఒకప్పుడు టమాటాలు చక్కగా పుల్లగా ఉండేది. ఇప్పుడు కొన్ని తీయి, కొన్ని చప్పగా మీరు అన్నట్టుగా. అంత నేచర్ ఇప్పుడు ఏం లేదు. ఓకే, టమాటాలు కూడా మనకి కాస్త మగ్గాయి కదా. ఇప్పుడు నెక్స్ట్ మామిడికాయనే. పుల్లటి మామిడికాయ, కలెక్టర్కాయ.
అంతే. ఓకే, మనకి ఇక్కడ మామిడికాయలు కూడా మగ్గాయి. చేపలు వేసేసుకుందాం. నీకు 2 నాకు 2 అంతే. అబ్బా, చేపలు వేసిన తర్వాత మాత్రం చాలా జాగ్రత్తగా మిక్స్ చెయ్యాలి. ఓ టపటపా చికెన్ మటన్ లా చేయకపోతుంది. బాధ్యత మీకు. ఇప్పుడు దాకా టకటకా కలిపేసాను, ఇప్పుడు మీకు ఇచ్చే చేపలు వేసి మెల్లగా కలపాలని. కానీ చేప ఎక్కువ ఉడికితే చెడిపోతుంది, మటన్ తక్కువ ఉడికితే చెడిపోతుంది. అవునవును, ఈ విషయాన్ని గమనించాలి. చేప కలపాలంటే భయం అవుతుంది. అవును, నిజంగా చాలా సాఫ్ట్ ఉంటుంది కదా. ఆ చేప టేస్ట్ని ఎంజాయ్ చేయాలంటే కొంచెం ఏంటంటే ఎటువంటి ఆయిల్ ఎక్కువగా పట్టకుండా ఇలా పులుసులో చేపే బాగుంటుంది. అవునవును, అది డీప్ ఫ్రై చేసేసి సగం ఆయిలే ఉంటుంది. డీప్ ఫ్రై చేసినా షాలో ఫ్రై చేసినా ఎక్కువ ఆయిల్ తెలియదు మనకి, టేస్ట్ తెలీదు పైనంతా. కానీ పైనంతా అది కాస్త రోస్ట్ అయిపోయింది ఉంటుంది కదా, అదొక రుచి. కానీ ఈ రోజుల్లో ఆయిల్స్ తినాలంటే భయం వేస్తుంది కదా, ఎందుకు వచ్చింది అనవసరంగా అవన్నీ. అవును, తెలిసి కొంచెం ఉడికినట్టుంది. కారం, చేపల పులుసుగా కొంచెం ఎక్కువనే పడుతుంది. పసుపు, ఉప్పు మనం ముందుగా వేసుకున్నాం కాబట్టి కొంచెం ఉప్పు వేసుకున్నాం. అవును, చింతపండు పులుపు కూడా వేసేసుకున్నాం. ఇది చిక్కటి చింతపండు పులుసు కాబట్టి కొంచెం వాటర్ మనం వేసుకోవచ్చు. తిప్పుతారా జాగ్రత్తగా దాన్ని? మీదే దాన్ని ఇరిగిందా అయిపోయింది మీ పని. చూద్దాం, పెద్ద టాస్క్. చేపకి ఎలా వేసింది అలానే ఉండాలి. ఓకే డన్, మీకు అలానే ఇస్తా. సరే, ఓకే, క్యాప్ పెట్టేసి. అంతేనా? అంతే. ఓకే ఓకే గీతాంజలి గారు, ఎంతవరకు వచ్చింది? ఆల్మోస్ట్ అయిపోయింది. వావ్, గుమగుమలాడుతుందండి లిడ్ తీయంగానే. అంతేనా? సూపర్, నిజంగా నోరు ఊరుతుంది, నోట్లో లాలాజలం ఊరుతుంది. స్టవ్ ఆఫ్ చేసేద్దామా? కొత్తిమీర గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి. అంతే, అయిపోయింది. అయిపోయిందా? మెల్లగా తీయండి మళ్ళీ. అవ్వ నాకే మళ్ళీనా? పర్లేదులేండి, ఈ గరిటతో ఈజీగానే వచ్చేస్తుంది. వేడి వేడిగా మామిడికాయ చేపల పులుసు రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. మామిడికాయ చేపల పులుసు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: చేప ముక్కలు, ఉల్లిపాయలు, టమాటోలు, పచ్చిమిర్చి, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు, మామిడికాయలు, నూనె, కారం, పసుపు, ఉప్పు, చింతపండు. మామిడికాయ చేపల పులుసు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో చేప ముక్కలు, పసుపు, ఉప్పు వేసి ముక్కలకు పట్టించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేగాక అందులో టమాటో ముక్కలు, మామిడికాయ ముక్కలు, ఉప్పు, పసుపు రాసుకున్న చేప ముక్కలు, కారం, సరిపడా ఉప్పు, చింతపండు గుజ్జు వేసి నీళ్లు పోసి కొద్దిసేపు మగ్గించుకుని చివరిగా కొత్తిమీర వేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే మామిడికాయ చేపల పులుసు రెడీ. మామిడికాయ చేపల పులుసు తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు మాత్రం టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. టేస్ట్ చేద్దామా? అటాక్. ఇలా ముక్కు దగ్గర పెట్టుకుంటే అసలు గుమగుమలు ఆడుతుంది, ఒక రేంజ్ లో ఉందండి.
ముందుగా మీరు తింటారా మేము తింటారా? ఫస్ట్ నేనే తింటా. అతిథి దేవో భవ అన్నారు కదా, మీ వంటకి నేను అతిథిని. అంతే అంతే. మ్మ్. ఎలా ఉంది? లొట్టలు వినిపిస్తున్నాయా? వినిపిస్తున్నాయి. వేడివేడిగా తిన్నాను కదా, కళ్ళల్లో వాటర్ తిరుగుతున్నాయి, ఆనంద బాష్పాలు అనుకోండి ఇవే. చాలా బాగుందండి. చేపల పులుసు అందరికీ సెట్ అవుతుంది నిజంగా కదా, చేయి తిరగడము ఎక్స్పీరియన్స్ దాన్ని బట్టి వస్తూ ఉంటుంది. కానీ ఇది చాలా టేస్టీగా ఉంది, చాలా బాగా నచ్చుతుంది. మామిడికాయ సీజన్ కాబట్టి మంచి పుల్లటికాయ ఉన్నప్పుడు ఇలా చేపల పులుసు పెట్టుకోండి, మళ్ళీ మళ్ళీ కావాలంటారు అనమాట. సో చాలా టేస్టీగా ఉంది. అబ్బా, ఈ రుచి ఇంకా నా నోట్లో అలా 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 వస్తూనే ఉంది. ఓకే, మరి నెక్స్ట్ ఇప్పుడు ఏ రెసిపీ ప్రిపేర్ చేస్తున్నారు? కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి. బా, ఇది కూడా పులుపుతోటే చంపేసేటట్టున్నారు మమ్మల్ని. అవును, సమ్మర్ స్పెషల్ మరి. అంతే కదా, సమ్మర్ లో ఖచ్చితంగా మామిడికాయని వాడాల్సిందే. సరే, మరి నేర్చేసుకుందామా అండి కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి? మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో స్టార్ట్ చేసేద్దామా? చేసేద్దాం. కొబ్బరికాయ ఏమో తీయగా కమ్మగా ఉంది. ఇది పుల్లగా. వావ్, రెండింటి టేస్ట్ అద్దరిపోతుందండి. మరి స్టార్ట్ చేసేద్దాం. స్టవ్ అయితే ఆన్ చేసేనా ఫస్ట్? చేసేయండి. ఓకే, మీరు ఈసారి మార్చుతున్నారు కదా, అందుకని అడిగాను. ఓకే, ఈసారి మీకోసం మార్చలేదు. థ్యాంక్ యూ, చాలా ఫేవర్ చేశారు నాకు. ఎండుమిర్చిని యాడ్ చేస్తాం. వేయించుకోవాలా? ఎండుమిర్చి ఆల్రెడీ ఎండిందే కదా, మళ్ళీ ఎందుకు దీన్ని ఎండబెట్టడం, అంటే ఇలా వేయించుకోవడం? సరిగా మిక్సీ పట్టదు. ఓహో, ఓకే ఓకే, మీకు ఇది కావాలి కదా, ఇది కూడా వేయించితే పర్ఫెక్ట్గా వస్తుంది పచ్చడి. ఈ సీజన్ లోనే కదా ఎండుమిరపకాయలు అన్నిటిని కూడా ఆరబెట్టి మొత్తం అంతా కూడా పచ్చడికి రెడీ చేసుకుంటారు కదా. అవునవును. తీసేసుకుందామా మిక్సీ మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. ఈసారి మీరే తీసుకోండి, మీకెందుకు శ్రమ. వీటిని ఫ్రై చేయం, మనం పచ్చివే యాడ్ చేసేసుకుందాం. ఓహో, మామిడికాయ కొబ్బరి ముక్కలు మామిడికాయ ముక్కలు అయిపోయినట్టే వేసేసుకుందాం. నెక్స్ట్ కొంచెం వాటర్ యాడ్ చేస్తాం. సాల్ట్ కూడా ఇందులోకి వేస్తాం. కొంచెం కొత్తిమీరను కూడా ఎక్కువ వేయద్దు, మరి దాని ఫ్లేవర్ పోతుంది. కరెక్ట్ తినాలంటే మామిడికాయ ఓన్లీ కొబ్బరికాయ ఉండాలి. ఇదిగో నా దగ్గర ఉంది అయితే. ఓకే, పట్టుకుని వచ్చేసేయండి అయితే. రెడీ అయిపోయిందండి? రెడీ అయిపోయింది మాధురి, తీసుకొచ్చేయండి. దీనికి ఓపెన్ చేయండి. సర్ప్రైజ్ పెడదాం అనుకుంటున్నారా? ఓకే, సో అయితే మనకి ఇది కచ్చా పచ్చాగానే ఉండాలి, అంటే కాస్త మన రోట్లో రుబ్బుకున్న ఫీల్, టేస్ట్ తెలియడానికి. అవును, స్టవ్ ఆన్ చేసేసి ముందుగా ఆయిల్ని యాడ్ చేస్తాం. పచ్చళ్ళలోకి ఆయిల్ కాస్త ఎక్కువే పడుతుంది. అవునవును. ముందుగా ఆవాలు, జీలకర్ర ఇవి ఫ్రై చేస్తాం. ఇది చక్కగా 2 రోజులు మనం తినచ్చు. అవును, బాగుంటుంది 2 రోజులు. సెకండ్ డేకే టేస్ట్ బాగుంటుంది. అవునా? ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటే. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటుందా? యాక్చువల్గా ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా అప్పటికప్పుడు చేసిందే బాగుంటుంది అనిపిస్తుంది. అదే చేపల పులుసు అయితే నెక్స్ట్ డే బాగుంటుంది. అవునవును. నెక్స్ట్ ఏం వేస్తున్నారు? కరివేపాకు వేసేయండి. చీర పాడైపోద్ది కదా. అవునవును.
ఓకే. నెక్స్ట్ వెల్లుల్లి, అలానే శనగపప్పు, ఎండుమిర్చి. ఎంత నిండుగా ఎంత కలర్ఫుల్ గా ఉందో కదా. అవునవును, ఏదైనా తాలింపు ఎంత అందంగా అనిపిస్తుందో చూడడానికి. తాలింపు వేస్తేనే మంచి రుచి కూడా వస్తుంది. ఓకే, ఇక ఫైనల్ గా పచ్చడిని ఒకసారి మిక్స్ చేసి పచ్చడి రెడీ అయిపోయినట్టే కదా. ఇక అయిపోయింది. ఇంకేంటి సర్వింగ్ బౌల్ బౌల్లో తీసేద్దాం. తీసేసి గార్నిషే అవసరం లేదబ్బా పచ్చళ్ళకి, మన తెలుగింటి పచ్చళ్ళు. పోపే గార్నిష్. కానీ మన తెలుగు రాష్ట్రాల్లో పుట్టడం ఎంతో అదృష్టం చేసుకున్న వాళ్ళు మనందరం. నిజమే కదా. అవును. పోలే అద్దరి పోలే. సూపర్. చూసారు కదా, కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: కొబ్బరికాయ, మామిడికాయ, ఎండుమిర్చి, పచ్చిశనగపప్పు, జీలకర్ర, వెల్లుల్లి, ఆవాలు, ఉప్పు, నూనె, కరివేపాకు, కొత్తిమీర. కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో ఎండుమిర్చి వేసి వేయించి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. తర్వాత అందులో పచ్చి కొబ్బరి ముక్కలు, మామిడికాయ ముక్కలు వేసి కొద్దిగా నీళ్లు, ఉప్పు, కొత్తిమీర వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి వేసి వేగాక అందులో మిక్సీ పట్టుకున్న కొబ్బరి మామిడికాయ పచ్చడి వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి రెడీ. కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. టేస్ట్ చేద్దామా? చేద్దాం. ఈ మండపేట వంటకాలు అన్ని కూడా ఎలా ఉన్నాయో తెలుసా? ఎలా ఉన్నాయి? పక్కన ఖచ్చితంగా అన్నం ఉండి తీరాల్సిందే అన్నట్టుగా ఉన్నాయి. అవును. అలానే టేస్ట్ బాగా తెలుస్తుంది అన్నట్టుగా. తీసుకోండి. టేస్ట్ చేస్తాను. కానివ్వండి. సూపర్ కదా. సూపర్. అన్నంలో కూడా ఎందుకు చిన్న బౌల్ ఇచ్చేసి స్పూన్ తీసి ఇచ్చేస్తే చాలు. ఎగ్గా తినమంటే అంత బాగుంది. అవును, చాలా టేస్టీగా ఉందండి. సమ్మర్ అనగానే మరోసారి మా అందరికీ కూడా గుర్తు చేసినందుకు, మామిడికాయలతోటి ఏ విధంగా మనం చేసుకోవచ్చు అని చెప్పి థ్యాంక్ యూ సో మచ్. చక్కటి వంటకాలు మాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ. చూసారు కదా, తూర్పుగోదావరి జిల్లా మండపేట వంటకాల్లో భాగంగా గీతాంజలి గారు మనకి పరిచయం చేసిన 2 టేస్టీ రెసిపీస్ చాలా బాగున్నాయండి. మామిడికాయ చేపల పులుసు, అలానే కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి. ఖచ్చితంగా ఈ సమ్మర్లో ప్రతి ఒక్కరి ఇంట్లో చేసుకోవాల్సిన రెసిపీస్. మీరు తప్పకుండా ట్రై చేస్తారు కదా. చూసారు కదా, తూర్పుగోదావరి జిల్లా మండపేట ప్రత్యేక వంటకాలు. వచ్చే వారం మరో చక్కటి ప్రాంతానికి సంబంధించిన రుచులతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ బాయ్.